గుడికైతే వెళ్ళబోతున్నారు. గుడికి వెళ్ళిన తర్వాత ఇక అత్తయ్య ఆరోగ్యం బాలేదు కాబట్టి అత్తయ్యని చంపేసి ఆ నేరాన్ని కావ్య మీద తోసేస్తే ఇద్దరి పీడ విరగడైపోతుందని చెప్పి రాహుల్ అంటూ ఉంటాడు. రాహుల్, ఇది చాలా పెద్ద విషయం, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. నేను చేస్తాను కదా, నువ్వెందుకు కంగారు పడుకు. అత్తయ్యని పైకి పంపించేస్తాను ఈరోజు. ఇక మనకి అడ్డు వదిలిపోతుంది అత్తయ్య అలాగే కావ్య ఇద్దరు కూడా అని చెప్పేసి ఇక రాహుల్ రుద్రని ప్లాన్ చేసుకుంటారు. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళ ప్లాన్ స్వప్న వినేస్తుంది. ఆ స్వప్న విన్న తర్వాత స్వప్న తీసుకుని వెళ్ళి గబగబా కావ్యకి ఇక ఇలాంటి ప్లాన్ చేసుకుంటున్నారు. ఎంతటి దుర్మార్గులో వీళ్ళని వదిలిపెట్టకూడదు. రాజుకి చెప్పి వెంటనే వాళ్ళ గురించి బయటపెట్టు. లేదక్క, ఇప్పుడు ఆయనకి చెప్పినా ఆయన నమ్మరు. ఆయన చూస్తూనే ఉన్నావు కదా, ఎంతసేపు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. నేను చేయాల్సింది నేను చేస్తాను. ఈసారి అడ్డంగా ఆయనకే దొరికిపోతారు చూడు. నేను చెప్పినట్టు చెయ్యి చాలు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక కావ్య అయితే. ఇక వాళ్ళందరూ గుడికి వెళ్ళిపోతారు. అలా గుడికి వెళ్ళిన తర్వాత గుడిలో అన్నదానం చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళకున్న స్తోమతతో వాళ్ళు కూడా అప్పు కళ్యాణ్ ఇద్దరు వచ్చి అప్పు అయితే కళ్యాణ్ పేరు మీద కాస్త అన్నదానం అయితే చేస్తూ ఉంటుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అక్కడ గుడిలో అలా జరుగుతూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే అపర్ణకి హెల్త్ కండిషన్ బాగాలేదు కదా, అపర్ణను చూసుకుంటూ అపర్ణకి ట్యాబ్లెట్స్ ఇస్తూ తన పని తను చూసుకుని మళ్ళీ మేడపైకి అయితే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత మంచి అవకాశం దొరికింది. ఇక వీళ్ళు గుడిలోంచి వచ్చే లోపలనే ఈ పని పూర్తి చేసేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఇక అపర్ణని ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే కాస్త మగతగా ఉంటుందని మా వదిన చెప్పిందిరా. ఈ లోపే లేచే లోపలనే చంపేయాలి, లేకపోతే మనపై నేరం పడిపోతుంది. ఈ స్వప్న ఎక్కడుందో చూసావా? స్వప్న కూడా గుడికి పోయిందిలే, అది ఇక్కడ లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ స్వప్న గుడికైతే వెళ్ళదు. స్వప్న తన రూమ్లోనే ఉండిపోతుంది లాక్ చేసుకుని. ఇక ఈలోగా వీళ్ళ కుట్ర మొదలైపోతుంది. కావ్య ఏమీ తెలియనట్టుగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళు గదిలోకి వెళతారు, అపర్ణ గదిలోకి. ఈలోగా స్వప్న రాజ్కి కాల్ చేస్తుంది. రాజ్, అర్జెంటుగా రా రాజ్, నాకు టాబ్లెట్స్ అయిపోయాయి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఒకసారి అర్జెంటుగా ఇంటికి రావా? ఆ రాహుల్ సంగతి నీకు తెలిసిందే కదా, రాహుల్ టాబ్లెట్స్ తీసుకురమ్మన్నా తీసుకురావడం లేదు, అసలే నా మీద చాలా కోపంగా ఉన్నారు రాజ్, అర్జెంటుగా ఇంటికి రా అంటూ లోపల తన రూమ్లో ఉండే రాజ్కి కాల్ చేస్తుంది. ఈలోగా ఇక గదిలోకి రాహుల్ అలాగే రుద్రాణి ఇద్దరు కూడా వెళ్తారు అపర్ణ దగ్గరికి. అలా వెళ్ళి ఇక అపర్ణను చంపేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఈలోగా రాజు టాబ్లెట్స్ తీసుకుని వస్తాడు. అలా వచ్చేసరికి ఇక్కడ అపర్ణ గదిలో ఇక అపర్ణని చంపేయడానికి రాహుల్ రుద్రాని ట్రై చేస్తూ ఉంటారు. నిదట్లో ఉన్న అపర్ణపై తలగడ నొక్కేసి మాట పైకి రాకుండా చేసేస్తారు. అలా చేసేసరికి అని మూలుగు వినిపిస్తుంది. అదేంటి అమ్మ రూమ్లోంచి ఏవో కేకలు వినిపిస్తున్నాయేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఇక కావ్య అంటే కావ్య అక్కడికి వస్తుంది. ఏమైందండి, ఇప్పుడు వచ్చారేంటి? అమ్మ ఎలా ఉంది? బాగానే ఉంది, ఇప్పుడే ట్యాబ్లెట్స్ ఇచ్చి లోపలికి వెళ్ళాను నేను అని చెప్పేసి అంటూ ఉండగానే ఏంటి అమ్మ రూపంలోంచి ఏవో కేకలు వినిపిస్తున్నాయి అని చెప్పేసి గబగబా రూమ్లోకి వెళ్ళేసరికి వాళ్ళు ఆ హడావుల్లో ఉండి రాజు వచ్చింది గమనించరు. ఇక ఒక్కసారి డోర్ తీసి చూసేసరికి రుద్రాణి రాహుల్ అడ్డంగా దొరికిపోతారు. ఇక అపర్ణ గబగబా రాజు, రాజ్, నన్ను చంపైపోయారు వీళ్ళు నన్ను చంపడానికి ట్రై చేశారు నాన్న రాజ్. చూసావా ఎంతటి దుర్మార్గులో, చూసావా? వీళ్ళకి సపోర్ట్ చేసి చివరకు నా ప్రాణాలే బలైపోయేలా చేయిపోయావు రాజ్. ఏంటత్తా ఇదంతా? ప్రాణాలు తీయడానికి చూసారా? అసలు మీరు మనుషులేనా? కళావతి, స్వప్న, అమ్మ, నానమ్మ, తాతయ్య అందరూ మీ గురించి ఎంతగా చెప్పినా మిమ్మల్ని ఇక్కడే ఉండనిచ్చి మాతోనే రాహుల్ పెరిగాడు కాబట్టి వాడెప్పటికైనా మారతాడు అని చెప్పేసి మేము వాడికి అవకాశాల మీద అవకాశాలు ఇస్తూ ఉంటే ఎవ్వరూ లేని సమయం చూసి అమ్మనే చంపాలని చూస్తారా? అసలు ఆడదానివేనా అత్త? వెనకాల ఉండి కొడుకు చేత హత్య చేయిస్తున్నావా? అసలు నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం కలుగుతుంది. అప్పుడు కాదు, ఇప్పుడు పట్టిస్తాను పోలీసులకి. పోలీసుల నుంచి విడిపించింది నేనే, విడిపించి బయటికి తీసుకొచ్చింది నేనే. ఆ నేరం ఎవరో చేశారని చెప్పి ఇక తప్పుదోవ పట్టించాను కేసుని, కేవలం ఈ రాహుల్ గాడి కోసం. వీడి కోసం నేను అంత చేస్తే నా కన్న తల్లిని పొట్టన పెట్టుకోవాలని చూసిన మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఏంటి కళావతి ఇదంతా? అసలు మా అమ్మని వదిలి ఎందుకు వెళ్ళావు నువ్వు? వీళ్ళ బండారం బయటపడడం కోసమేనండి.
వీళ్ళ గురించి వీళ్ళ ప్లాన్ గురించి ముందే మా అక్క నాతో చెప్పింది. మా అక్క గుడికి వెళ్తున్నట్టు వీళ్ళని నమ్మించింది. మా అక్క నిజంగానే గుడికి వచ్చిందని వీళ్ళు అనుకున్నారు. కానీ మా అక్క చెప్పిన దాన్ని బట్టి మీకు నిజం చెప్దామన్నా మీరు వీళ్ళ మీద ఉన్న గుడ్డి నమ్మకంతో ఏం చెప్పినా వినడం లేదు. తిరిగి నా మీదే విరుచుకుపడుతున్నారు. అందుకనే వీళ్ళ ప్లాన్ని కనిపెట్టి వీళ్ళు అత్తయ్య గారు లోపలికి వెళ్ళినప్పుడే వెంటనే ఫోన్ చేయించాను. మళ్ళీ మరింత ఆలస్యమైతే అత్తయ్య గారు ప్రమాదంలో పడిపోతారని చెప్పేసి అక్కడ నేను చూస్తూనే ఉన్నాను. కాకపోతే కాస్త ఇబ్బంది పడినా నిజం బయటపడుతుంది. అప్పుడు మీరు అలర్ట్గా ఉంటారు. మనుషులెవరో దుర్మార్గులెవరో మంచి ఎక్కడుందో చెడు ఏంటో అన్నీ మీకు తెలుస్తాయని చెప్పి మీ కళ్ళు తెరిపించడం కోసం వీళ్ళ దుర్మార్గం బయటపడడం కోసం ఇదంతా చేశానని కావ్య చెప్తుంది. దెబ్బకు వాళ్ళిద్దరికి పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. ఇలా అడ్డంగా అయితే వాళ్ళు దొరికిపోతారు. మరి రాజు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు అన్నది రాబోయే కథలో తెలుసుకుందాం. మరి రుద్రాణి రాహుల్ నిజ స్వరూపం బయటపడాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.